అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఏప్రిల్ 11న థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే ఈ టైటిల్ మనకు తెలుసు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు ఆ టైటిల్ని పెట్టుకొని మన టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా వచ్చింది సినిమా. ప్రదీప్ మాచిరాజు ఇంతకుముందు ఒక సినిమా చేశాడు, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని. ఆ సినిమా మంచి హిట్ అయింది అప్పుడు, ఎందుకంటే ఆ సినిమాలో ఒక పాట చాలా వైరల్ అయింది కోవిడ్ టైంలో, నీలి నీలి ఆకాశం అనే పాట. ఇప్పుడు ఇది అతని సెకండ్ సినిమా హీరోగా. ఇక హీరోయిన్ వచ్చేసి ఇంకో టీవీ యాంకరు దీపికా పిల్లి, అమ్మాయి చాలా బాగుంటుంది ఆ అమ్మాయి హీరోయిన్గా. ఇక డైరెక్టర్గా వచ్చేసి ఇద్దరు డైరెక్టర్లు, నితిన్ భరత్ అనేసి. వీళ్ళు మన జబర్దస్త్ కామెడీ షోకి డైరెక్టర్లు వీళ్ళు. సో అందరు టీవీ ఆర్టిస్టులు అందరూ కలిసి సినిమా తీశారు. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్లోనే మనకు టైటిల్స్ పడుతున్నప్పుడు ఏదో స్టోరీ చెప్పారు, ఇంట్రెస్టింగ్ అనిపించింది టైటిల్. ఆ స్టోరీ ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఊరు అని పెట్టారు. బట్ యాక్చువల్గా అరకులో షూట్ చేశారు సినిమాని, ఆ ఊరు. ఎందుకంటే స్లాంగ్ కొంచెం తమిళ యాస కలవాలనేసి పెట్టారు అలా. ఇక చూస్తే అక్కడ మొదటి 10 నిమిషాల పాటు హీరోయిన్ స్టోరీ పెట్టారు, బాగా డిఫరెంట్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ స్టోరీ ప్లాట్. ఆ ఊర్లో ఆ కట్టుబాట్లు అది అంతా గమ్మత్తుగా ఉంది. 10 నిమిషాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా చూపించారు దీపికా పిల్లిని. మంచి అంటే డాన్స్ బాగా వేసింది. అంటే పాట కాదు, జస్ట్ మ్యూజిక్ పెట్టి రాడాన్ మ్యూజిక్ డైరెక్టర్ మంచి బీట్తో బాగా ప్రజెంట్ చేశారు. 10 నిమిషాల పాటు భలే ఉంది అనిపించింది సినిమా మొదటి 10 నిమిషాలు. ఆ తర్వాత మన హీరో ఎంట్రీ ప్రదీప్ మాచిరాజు కూడా సింపుల్గా హైదరాబాద్లో ఉన్నట్టు చూపిస్తారు. ప్రదీప్తో పాటు మనకు కమెడియన్ సత్యాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ. ఇక వాళ్ళిద్దరు కలిసి ఈ ఊరికి రావడము, హీరోయిన్ ఊరికి, ఆ జర్నీలో కామెడీ, మన సత్యకు ప్రదీప్ మధ్యన కామెడీ మనం ట్రైలర్లో కూడా చూసాం, కార్ డ్రైవ్ చేస్తూ పడుకున్నట్టు, ఇవన్నీ చాలా బాగా పేలాయి. సత్య ఉన్నంతసేపు సినిమా అసలు భలే నవ్వించాడు సత్య. ఇక అక్కడి నుంచి వాళ్ళు ఊరికి రావడం, ఊర్లోకి వచ్చాక మనకు మన గెటప్ సీను, మెల్లకన్న వేసుకునే గెటప్ సీనుతో ఇక ఆ ఊర్లో జరిగే అల్లరి, అక్కడ ఒక ఎపిసోడ్ పెట్టుకున్నారు ఆ ఊర్లో, ఎస్పెషల్లీ సత్య అండ్ మన ప్రదీప్ రాజు మధ్యన. అసలు హిలేరియస్గా ఉంది ఒక ఎపిసోడ్ అయితే. మన టీవీ సీరియల్స్లో పాటలు వస్తాయి ఒకప్పుడు 90sలో అలా చూస్తే, టీవీ సీరియల్స్లో వచ్చిన పాపులర్ సాంగ్స్ అన్నీ పెట్టి భలే హిలేరియస్గా అనిపించింది ఆ ఎపిసోడ్ మాత్రం. సత్య ఇరగదీశాడు అసలు, అది మాత్రం అద్దరిపోయింది ఆ ఎపిసోడ్. ఆ తర్వాత ఒక ఐటమ్ సాంగ్ పెట్టుకున్నారు, అవసరం లేదు ఐటమ్ సాంగ్ అక్కడ. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి ఐటమ్ సాంగ్ చేసిన అమ్మాయి మళ్ళీ ఈ ఐటమ్ సాంగ్ చేసింది. అవసరం లేదు, అనవసరంగా పెట్టారు. ఏమంటే ప్రదీప్ డాన్స్ మూమెంట్స్ చూపించడానికి పెట్టారు, డాన్స్ కూడా బలేసాడు ప్రదీప్, పాట కూడా బాగుంది కానీ బట్ అవసరం లేదు సినిమాలో ఐటమ్ సాంగ్ అక్కడ. ఇక తర్వాత హీరో హీరోయిన్ పరిచయం కూడా డిఫరెంట్గా చూపించారు, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని చూపించడం. అక్కడ పడుతుంది టైటిల్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని, మంచిగా అనిపించింది. డైరెక్టర్లు బాగా జాగ్రత్తగా రాసుకున్నారు, జాగ్రత్తగా తీశారు కదా అనిపించింది. ఇక తర్వాత కొద్దిసేపు కామెడీ వెళ్ళాక హీరో హీరోయిన్ మధ్యన ఒక మాంటేజ్ సాంగ్ లాగా పెట్టుకున్నారు, ఆ పాట కూడా చాలా బాగుంది. అసలు మంచిగా అనిపించింది పాటల వరకు. ఒక ఐటమ్ సాంగ్ బాగున్నా అవసరం లేకున్నా కానీ అప్పటి వరకు 1, 2, 3 పాటలు బాగా వచ్చాయి. ఇక తర్వాత ఇక హీరో హీరోయిన్ మెయిన్ లవ్ ట్రాక్ని కొద్దిగా పొయిటిక్గా చూపించాలని ట్రై చేశారు, అక్కడ ఒక పాట కూడా పెట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ కొంచెం అంటే ఇంకా బాగా కామెడీకి అలవాటు పడిపోయి ఇంకా కామెడీ కావాలా అనుకుంటున్నప్పుడు ఈ లవ్ ట్రాక్ కొంచెం ఇబ్బంది పెట్టింది నాకు. అరే త్వరగా ఫినిష్ చేయండి బాబు, లవ్ ట్రాక్ కామెడీ కావాలి, సత్య కావాలి అనిపించింది. ఇక అలాగే లాక్కుంటూ ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చారు. అంటే ఇంకా మొదటి గంట సేపు మాత్రం నాకు హిలేరియస్గా అనిపించింది సినిమా. ఇంటర్వెల్ ముందు 15 నిమిషాల పోర్షన్ మాత్రమే నాకు, అంటే లవ్ ట్రాక్ అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ కోసం వాళ్ళు పెట్టుకునేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదొక్కటి తప్ప నాకు మొదటి 1 hour మాత్రం భలే నచ్చింది. ఎస్పెషల్లీ సత్య ఉన్నంతసేపు నవ్వుకున్నాను నేను. ఇక ఇంటర్వెల్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్లో చూస్తే మనకు ఇంటర్వెల్కి ఏదైతే బ్యాంక్ పడిందో ఇంకా ఎలా తీసుకెళ్తారో సినిమా అనుకున్నాను, కానీ సింపుల్గా తేల్చేశారు ఓపెనింగ్ సీన్లో. అంటే సినిమా అయిపోయింది అక్కడికి. యాక్చువల్గా సినిమా ఏదైతే స్టార్ట్ అయిందో హీరోయిన్ ప్రాబ్లంతో, హీరో వచ్చి ప్రాబ్లం సాల్వ్డ్ అక్కడికి. కానీ అక్కడ ఒక కండిషన్ పెడతారు, ఇంకా సినిమా నడవాలి కాబట్టి ఒక కండిషన్ పెడతారు. ఈ కండిషన్ చూస్తే నాకు అప్పుల అప్పారావు సినిమా గుర్తొచ్చింది, దాంట్లో కూడా రాజేంద్ర ప్రసాద్కి ఇలాంటి కండిషనే ఉంటుంది. సో ఆ కండిషన్ మీద మిగతా సెకండ్ హాఫ్ అంతా నడిపించారు. సినిమా మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ఇక హైదరాబాద్లో ఆ కండిషన్ మీద మన ప్రదీప్, ఈ గెటప్ సీను, ఇంకొంతమంది కమెడియన్స్తో, అంటే ఇక సత్య కనపడ్డు, సత్య మాయమైపోయినాడు, సత్య లేడు అక్కడ. చార్మినార్ ఎపిసోడ్ అనేసి, గోల్కొండ ఎపిసోడ్ అని, ట్యాంక్ బండ్ అనేసి
అసలు హైదరాబాద్లో ఉండే లొకేషన్కి వెళ్ళి షూట్ చేయొచ్చు, అలాంటిది గ్రీన్ మ్యాట్లో తీశారు. అవి క్లియర్ కట్ కనబడుతున్నాయి. కామెడీ కూడా పెద్దగా పండలేదు అక్కడంతా. అదంతా ఎపిసోడ్ అయిపోయింది అబ్బా అనుకుంటే అక్కడ మళ్ళీ హీరో హీరోయిన్ మధ్యన ఒక రొమాంటిక్ సాంగ్ లే లద్దాఖ్ వెళ్ళి షూట్ చేశారు. ఆ పాట నేను యూట్యూబ్లో చూసినప్పుడు అనుకున్నాను, అవసరమా వీళ్ళకి ఈ పాట అనుకున్నాను. సినిమాలో కూడా అలాగే అనిపించింది నాకు. అంటే ఇంకా స్లో అవుతూ వచ్చింది మూవీ, అక్కడ కామెడీ లేదు, సినిమా కథ అయిపోయింది, ఇప్పుడు కథ ఎటేటో వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది. మళ్ళీ అప్పుడు సత్య క్యారెక్టర్ని తీసుకొచ్చారు. అమ్మయ్య సత్య వచ్చాడులే కొద్ది కామెడీ ఉంటుంది అనుకుంటే, బట్ ఇంకా అక్కడి నుంచి సత్య కామెడీ కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. సరే అనుకుంటే మళ్ళీ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ని తెచ్చారు. వెన్నెల కిషోర్ కూడా కొద్ది కామెడీ ట్రై చేశాడు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఇక సరే ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మానందం క్యారెక్టర్ని తెచ్చారు కొద్దిసేపు. అది బ్రహ్మానందం ఎపిసోడ్ కూడా నాకు వర్కౌట్ అవ్వలే. ఇక అంతే, ఇంకా సినిమాని ఇంకా హడావిడిగా క్లోజ్ చేశారు. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ హడావిడిగానే క్లోజ్ చేసేసారు. సో మొత్తంగా చూసుకుంటారే మంచి సినిమా. స్టార్టింగ్ బాగా అనిపించింది గంట సేపు, తర్వాత 1:15 అంటే 2 గంటల 15 నిమిషాల సినిమాలో మొదటి గంట మాత్రం అసలు హిలేరియస్గా ఉంది. ఆ తర్వాత 1:15 డిప్ అవుతూ వచ్చింది, కామెడీ తగ్గుతూ వచ్చింది, కథ కూడా లేదు, ఇక ఏదో ఎటో వెళ్ళిపోయింది అనిపించింది నాకు. సో ఓవరాల్గా అయితే నాకు అంటే ఓకే అంటాను, అంటే గుడ్ ఇవ్వాలి, 3 రేటింగ్ ఇవ్వాలి ఈ సినిమాకి, ఎందుకంటే నేను బాగా నవ్వుకున్నా సత్య కామెడీ వల్ల. సో అది మన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అందరు బాగా చేశారు. ప్రదీప్ కానీ దీపిక కానీ, ఎస్పెషల్లీ సత్య హైలైట్ ఈ సినిమాకు, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో మొదటి గంటలో. మిగతా సినిమా కూడా ఓకే పాటలు బాగున్నాయి, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అందరూ బాగా చేశారు. సో నాకైతే నచ్చింది సినిమా, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగా బాగుంటే బాగుండేది, బట్ ఓకే ప్రస్తుతానికైతే ఓకే. నా రేటింగ్ వచ్చి స్టిల్ 3 ఇస్తాను. కామెడీ నవ్వించాడు నన్ను, క్లీన్ కామెడీ, అది కూడా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. సో ఎటువంటి ఒక ఐటమ్ సాంగ్ తీసేస్తే మిగతా సినిమా అంతా క్లీన్ కామెడీయే. సో అది మన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి థియేటర్స్లో ఉంది. సో చూడండి, ఫ్యామిలీతో చూడవచ్చు, హ్యాపీగా చక్కగా నవ్వుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. నా రేటింగ్ వచ్చి 3/5. ఒకవేళ ఇక థియేటర్లో కుదరకపోతే రేపొద్దున ఓటీటీలో వస్తే మాత్ం అస్సలు మిస్ అవ్వద్దండి, హ్యాపీగా నవ్వుకుంటారు పగలబడి. ఎస్పెషల్లీ మొదటి గంట మాత్రం గ్యారంటీ నవ్వుతారు. ఇక మిగతా గంటంబావు సినిమా ఓకేగా వెళ్ళిపోతుంది. ఓకే, బాయ్.